నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అప్పట్లో ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనకు అందరికీ తెలుసు. దానివల్ల ఢిల్లీలో కేజ్రీవాల్కి అధికారం పోయింది. నిన్న కేటీఆర్ కూడా స్పందించిండు. బీఆర్ఎస్ కూడా నష్టం జరిగింది అన్నాడు. ఎందుకంటే కవిత కూడా ఆ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నది కదా, దాదాపు 5-6 నెలలు జైల్లో ఉన్నది. అక్కడ ఢిల్లీలో అధికారం వాళ్ళకు పోయింది, ఇక్కడ బీఆర్ఎస్ అధికారం పోయింది అనేది ప్రధానంగా ఆరోపణలు వీరు చేసింది. ఏకంగా ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అయితే మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. చాలామంది ఓదార్చారు. ఇదే అంశం గురించి మాట్లాడదాం. మొత్తం కేసు కూడా కొట్టేసిండ్రు. మీరు చూసింటారు ఆ వార్త కూడా. ఏం లేదు, ఆమె గతంలో చెప్పింది కడిగిన ముత్యంలాగా వస్తా అని అది చెప్పింది, వచ్చినా అని ఇప్పుడు చెప్తా ఉంది. దీనివల్ల ఏం సాధించిండ్రు, ఎవరు నష్టపోయినరు అనేది. ఎవరు నష్టపోయారంటే కేజ్రీవాల్కి అయితే పెద్ద దెబ్బనే పడ్డది. ఢిల్లీలో కేజ్రీవాల్కి పెద్ద దెబ్బ పడ్డది. సిబిఐ కోర్టు జితేంద్ర సింగ్ అసలు సంచలన తీర్పిచ్చేసి 23 మందిని అసలు వీళ్ళకి ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు, వీళ్ళని ఇట్లా ఎట్లా పడితే అట్లా ఎవరో చెప్పిర్రని చెప్పి ఇలా చేర్చడం అనేది తప్పు అని చెప్పేసి ఒక రకంగా ఎవరైతే అధికారి ఉన్నాడో సిబిఐ అధికారి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోమని కూడా చెప్పారు. అదే నేను అనేది ఏంటంటే ఈ సిబిఐ వాళ్ళు ఏదైనా ఉంటే చేస్తే పర్ఫెక్ట్ చేయాలి. సిబిఐ అయినా పీడీ అయినా. ఇప్పుడు వీళ్ళని నమ్మి మనం కూడా బేస్ చేసుకొని అప్పుడు చాలా విమర్శలు చేసినాం కేజ్రీవాల్ మీద కానీ, లేదంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ కవిత గారి మీద కానీ చేసినాం. అంటే ఆ బేస్డ్ ఆన్ సిబిఐ వాళ్ళు చేసిన దాని మీదకి మనం చేసినాం. ఇప్పుడు కోర్టు ఏమో కాదంటుంది. ఒక రకంగా కవిత గారి పట్ల కవితక్క పట్ల బీఆర్ఎస్ వాళ్ళు ఇంటర్నల్గా మొన్నటిదాకా తులౌమా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి నిరంజన్ రెడ్డి పెట్టి లిక్కర్ రానని, నీ లిక్కర్ వల్లనే మా ప్రభుత్వానికి ఇబ్బంది అయిందని వాళ్ళే ఒక రకంగా ఈమె చేసింది అన్నట్టు మాట్లాడారు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళే. ఇప్పుడు తులౌమా కానీ, సత్యవతి రాథోడ్ కానీ, లేదంటే మహబాద్ మానుకోట మాజీ ఎంపీ, మరి ఆమె ఇంకో పేరు భానోత్ కవిత అనుకుంటా, ఆమె కానీ ఇట్లా అంటే మహిళా బీఆర్ఎస్ నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టించారు. నిరంజన్ రెడ్డి కూడా మాట్లాడితే ఖండించలే. అంటే ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఆమెను టార్గెట్ చేసారు. బీజేపీ వాళ్ళు కూడా బండి సంజయ్ అన్న కానీ మిగతా నాయకులు అందరూ టార్గెట్ చేసారు. కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి కూడా టార్గెట్ చేసిండు. మనలాంటి వాళ్ళు అందరం కూడా టార్గెట్ చేసినాం. ఇప్పుడు ఈ కేసు వల్ల ఢిల్లీలో అధికారం పోవడం, బీఆర్ఎస్ అధికారం పోవడం నిజమే అంటారా? ఢిల్లీలో ఏమో కానీ ఇక్కడైతే బీఆర్ఎస్ ఓడిపోవడానికి లిక్కర్ స్కామ్ అనేది అసలు అది ఒక చాలా తక్కువ రీజన్. కేటీఆర్ అంటారు, అది కేటీఆర్ అంటుండు. కానీ మెయిన్ రీజన్ ఏంటి అంటే వీళ్ళు మెయిన్గా నిరుద్యోగులను ఊచకోత కోసిరబ్బా. లిక్కర్ స్కామ్కు నిరుద్యోగులకు ఏం సంబంధం లేదు. గ్రూప్ 1 పేపర్ 2 సార్లు లీక్ అయినప్పుడు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఆ ప్రవళిక అనేటి అమ్మాయి లవ్ చేసిందని, అసలు ఆమె ఎగ్జామే రాయలేదని చెప్పేసి నిరుద్యోగుల మనోభావాలను దెబ్బకొట్టారు. జీవో 46 తీసుకొచ్చి పోలీస్ కానిస్టేబుళ్లకు రూరల్ గ్రామాలలో ఉండే ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్నగర్ ఇంకా అనేక జిల్లాలలో ఉండే గ్రామాలలో పోలీస్ జాబులకు ప్రిపేర్ అయ్యేటోళ్లకు చావు దెబ్బ కొట్టిరు. అట్లా పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు వ్యతిరేకమయ్యారు. తర్వాత గ్రూప్ 1 పేపరు 2 సార్లు లీక్ కావడం వల్ల గ్రూప్స్ ఆస్పిరెంట్లు అందరూ వ్యతిరేకమయ్యారు. గ్రూప్ 2 కూడా సరిగ్గా నిర్వహించకపోతే వాళ్ళు వ్యతిరేకమయ్యారు. డిఎస్సి 11,000 ఉద్యోగాలు ఇస్తా అని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించి ఒక్క ఉద్యోగం కూడా నోటిఫికేషన్ వేయకపోయేసరికి 5,000 ఇస్తాం అది ఇది అన్నారు. అది కూడా వేయలే. 11,000 వేయండి మీరు అసెంబ్లీలో చెప్పిందని డిఎస్సి అభ్యర్థులు వ్యతిరేకమయ్యారు. అంటే ఇట్లా నిరుద్యోగులంతా ర్యాలీ అయ్యారు. నిరుద్యోగులంతా మనమే ముసలిలో కాలు మొక్కి నిరుద్యోగులు చచ్చిపోతుర్రు అమ్మా అని మనం కొట్లాడినాం. అంటే ఇప్పుడు మీరు చెప్పే ఈ పాయింట్ను కవిత కోట్ చేస్తూ మాట్లాడుతూ ఉంది. బీఆర్ఎస్ ఓటమిని నా మెడ మీద ఎందుకు వేస్తున్నారు అంటుంది. నా వల్ల కాదు, మీరు చేసిన తప్పుల వల్ల. అంటే మీరు చెప్పింది దానికి కవిత గారి మీద తెలంగాణలో ద్వేషం లేదు, కోపం లేదు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు కరెక్ట్ ఉద్యోగాలు ఇచ్చి గ్రూప్ 1 పేపర్ లీక్ కాకుండా నిజాయితీగా కండక్ట్ చేసి డిఎస్సి ఉద్యోగాలు ఇప్పుడు 13,000 14,000 వేసి జీవో 46 రాకుండా పోలీస్ కానిస్టేబుల్ జాబులు వేస్తే నిరుద్యోగులు ఇలా వైపు ఉంటుండే. నెంబర్ 1. మళ్ళీ ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ 40-50 మంది చచ్చిపోయేటట్టు చేసిండు. అంటే వాళ్ళు 50 రోజులు ధర్నా చేస్తే ఆర్టీసీ అంతమే, ఆర్టీసీ సమ్మె అంతం అని చెప్పి ప్రకటిస్తే దానిలో 40-50 వేల మంది కార్మికుల కుటుంబ సభ్యులతో పాటు ఒక 1,00,000 పైన ఉంటారు. వాళ్ళంతా వ్యతిరేకమయ్యారు. దానికి లిక్కర్ స్కామ్కి సంబంధం లేదు. అంటే గతంలో కూడా కేసీఆర్ చెప్పిండు, మీకు గుర్తుంటుంది, ప్రెస్ మీట్ పెట్టి ఏం లేదు ఉత్త కేసే ఇది,
అని అది ఇప్పటికి ఉంది. ఆ బయట షాట్ మీకు వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం సాధించినట్లు బీజేపీ మీద నమ్మకం పోయినట్లేనా ఏమైనా ప్రజలకు, అంటే రాజకీయ కక్ష సాధింపే అనుకోవచ్చా దీన్ని? ఒక రకంగా అది వీళ్ళు సాక్ష్యాధారాలు లేకపోయినా అతి ఉత్సాహం చూపించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం వల్ల కొంత నెగిటివ్ అవుతుంది, అందులో నో డౌట్. కానీ ఇదే కేసీఆర్ కడిగిన ముచ్చంలాగా వస్తుందని చెప్పినోడే మొన్నటికి మొన్న ఒక 2-3 నెలల కిందట కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసి కవిత మీదనే ప్రెస్ మీట్లు పెట్టించిండండి. లిక్కర్ స్కామ్ చేసినామని చెప్పి తుల ఉమక్కతోని, నిరంజన్ రెడ్డితోని, సత్యవతి రాథోడ్తోని, ఆలేరు మాజీ ఎమ్మెల్యేతోని, ఇంకా అనేక మంది సోషల్ మీడియా హరీష్ రావు మనుషులు, కేటీఆర్ మనుషులు ప్రతి ఒక్కరు ఆమెను టార్గెట్ చేసిర్రా లేదా? నువ్వు చూసినావా లేదా? మరి అంటే చిత్తు పడ్డ మేమే గెలిచినట్టు, బొత్తు పడ్డ మేమే గెలిచినట్టు, బొమ్మ పడ్డ మేమే గెలిచినట్టు, బొరుసు పడ్డ మేమే ఒకప్పుడేమో అట్లా కడిగిన ముచ్చల్లాగా వస్తున్న వాళ్ళు మరి అదే మాట మీద ఉండకుండా మరి మీ సోషల్ మీడియాతోని, మీ బీఆర్ఎస్ నాయకులతో ఎందుకు టార్గెట్ చేయించిర్రు అంటే ఇప్పుడు ఒకవేళ ఆమె అరెస్ట్ అయితే మేము అందుకనే సస్పెండ్ చేసినాం చూసిర్రు అనేటోళ్ళు. అంటే ఈ యొక్క క్లీన్ చిట్ రావడం అనేది కవిత కొంత ఊరట్టునే ఉండొచ్చు. ఆమె ఏమంటుందంటే ఇక 2-3 నెలలు ఆగండి, పార్టీ వస్తున్నా అంటుంది. మరి మీరు కూడా పార్టీలో చేరితే ఏమవుతుంది? ఇంక ఎన్ని ఏళ్ళు ప్రశ్నిస్తారు? ఇక కవిత కూడా కొంత పాజిటివ్గా మాట్లాడుతున్నారు. నేను కవిత గారికి పాజిటివ్ మాట్లాడట్లేదండి. నేను కూడా గతంలో ఆమెను ఇష్టం వచ్చినట్టు తిట్టిన, విమర్శించినాం. కోర్టు ఏమో సిబిఐ కోర్టు ఏం చెప్తుంది, అసలు వీళ్ళు ఏం తప్పు చేయలేదంటుంది. ఒక రకంగా అరే మొత్తం తెలుసుకోకుండా ముందే మనం మాట్లాడినామని వాళ్ళ ట్రాప్లో పడ్డామని అనిపిస్తుంది కదా. అంటే నేను అప్పుడు అన్న మాటలు మాత్రం ఇప్పుడు నాకే కోర్టు చెప్పిన తర్వాత అరే ఇంకా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయకున్నా సరే కానీ మనం టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి నంబర్ 1 నేను ఇదే బీజేపీ వాళ్ళని కానీ కాంగ్రెస్ వాళ్ళని కానీ మిగతా అందరిని అడుగుతున్నాబ్బా, లిక్కర్ అనేది పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వమే ఒక లిక్కర్ పాలసీ తీసుకొచ్చి లిక్కర్ ఈ టైం నుంచి ఈ టైం వరకు అమ్మాలి, అది ప్రభుత్వమే అమ్మాలని చట్టం తీసుకొస్తే ఎవరు స్కాములు చేయడానికి అవకాశం కూడా ఉండదు కదా. నీకు అర్థమవుతుందని చెప్పి నిజంగా భారత ప్రజల మీద ఈ రాజకీయ పార్టీలకు ప్రేమ ఉంటే గవర్నమెంటే లిక్కర్ అమ్మాలి, గవర్నమెంటే రేషన్లో బియ్యం ఇచ్చినప్పుడే మళ్ళీ మనిషికి గంతనా అని ఒక లిమిట్ ఉండాలి. మళ్ళీ ఏ టైం వరకు 1 గంట సేపా 2 గంటలు అమ్మాలి. అసలు ఎవడన్నా భారతదేశంలో తాగి చచ్చిపోతురు, బెల్ట్ షాపులలో చచ్చిపోతురు అని ఏ రాజకీయ పార్టీ కన్నా ఉందా? ఏ రాజకీయ పార్టీకి లేనప్పుడు మనం అనవసరంగా కవితను టార్గెట్ చేయడం ఏముంది అంటున్నా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీని, నరేంద్ర మోడీ గారిని, రేవంత్ రెడ్డిని, రామచంద్రరావును వీళ్ళందరినీ కూర్చొని దేశవ్యాప్తంగా ఒకటే లిక్కర్ పాలసీ ఉండేటట్టు చట్టం తెమ్మని బాను. ఇప్పుడు మనం అనవసరంగా ఈమెను పట్టుకొని ఆడిపోసుకుంటే ఏం లాభం అంటున్నాయి ఇక చాలు. తిట్టే కాడికి తిట్టినాం, ఇంకా ఎందుకు అవసరమా? అరవింద్ కేజ్రీవాల్ చూసుంటారు, మీడియా ముందు కంటతాడు పెట్టాడు. నా మీద అబండాలు మోపి లీగల్గా సంపాదించుకున్న డబ్బును అన్లీగల్గా సంపాదించుకున్నామని నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టి నన్ను జైల్లో వేసి ఒక ముఖ్యమంత్రి అని చూడకుండా మీకు దమ్ముంటే ఇప్పుడు పెట్టే ఎలక్షన్ అని ప్రశ్నిస్తున్నాడు నరేంద్ర మోడీని. కంటతాడు పెట్టి మీరు చూసినారు, ఎట్లా స్పందిస్తారు దాని గురించి? అదే మరి ఇక సిబిఐ కోర్టు చెప్పిన తర్వాత ఎవరికైనా కోపం, ఇప్పుడు ఆయనకి ఇక దుఃఖం ఆపుకోలేక మాట్లాడుతున్నాడు. నేను ఆధారాలు లేకుండా కూడా ఎవరిని అరెస్ట్ చేయొద్దండి, సిబిఐ కానీ ఈడీ కానీ. ఇంకా ఇప్పుడు వీళ్ళు తక్కువలా ఇప్పుడు మనం ఇంత మాట్లాడుతున్నాం కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏసీబీ అని ఒకటి పెట్టుకుంటారు, యాంటీ కరప్షన్ బ్యూరో. వీళ్ళకి ఎవడు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళని యాంటీ కరప్షన్ బ్యూరో పంపుతారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అట్లనే తగలబడ్డాయి. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా దర్యాప్తు సంస్థలు వాడుకుంటున్నట్టు కనబడుతుంది. ఓకే, నేను అనేది ఏంటంటే అవి స్వతంత్రంగా పనిచేయాలి, లేకపోతే అవన్నింటిని తీసేట అవతల పడేసిన అయిపోతుంది. ఎందుకయ్యా వాళ్ళు ఒక ప్రభుత్వాల కింద ఉండొద్దు అంటున్నా నేను. ఈ ప్రత్యేక దర్యాప్తు సంస్థలు ఏ ప్రభుత్వానికి కింద ఉండొద్దు. ఈవెన్ ఎన్నికల కమిషన్ కూడా కొన్నిసార్లు ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు మనకు కనబడుతున్నాయి చాలాసార్లు. ఓకే, ఈ ఎన్నికల కమిషన్ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ, ఈ రాష్ట్రంలో ఉండే ఏసీపీ కానీ, ఈవెన్ ఎస్ఐలు, సిఐలు, ఎస్పీలు, కలెక్టర్లు కానీ ఈ ప్రభుత్వాలకు అనుకూలంగా కాకుండా అవి ప్రత్యేకంగా పనిచేసేటట్టు ఉంటేనే ఈ దేశం ఏమన్నా బాగుపడుతుంది. కానీ ఉస్కో అంటే కాస్కో, డిస్కో అంటే కష్టం అంటున్నా నేను. రైట్. ఇప్పుడు కవిత కూడా ప్రతి జిల్లా తిరిగింది, దాదాపు తిరుగుతుంది ఆమె, జాగృతి ఏదో పోస్టర్లు పెట్టుకొని ప్రజల్లో బాగా తిరుగుతుంది. అయితే వాళ్ళ కార్యకర్తలు అన్నారు క్లీన్ చిట్ ఇచ్చింది కదా ఇది, ఇప్పుడు 2.0 ఉంటుంది,
ఇప్పుడు ఎవ్వరు ఆపలేరు 2.0 రాసి పెట్టుకోండి అని అంటున్నారు. అది నిజంగా సాధ్యమవుతుందా? చివరికి చెప్పండి. సాధ్యం అంటే వాళ్ళు చేసే కార్యక్రమాల మీద, వాళ్ళు కొట్లాడే దాని మీద బట్టి ఆధారపడి ఉంటుంది. మొన్న ఒక వీడియో వైరల్ అయింది కల్వకుంట్ల కవిత గారిది. ఏంది ఆ వీడియో అంటే బ్యాక్లాగ్ పోస్టులు, బ్యాక్లాగ్ జాబ్లు, బ్యాక్ డోర్లు అమ్ముకుంటుర్రు అంటే అడ్డదారులలో ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు బ్యాక్లాగ్ జాబ్లు అని ఒక వీడియో వైరల్ అయింది. వైరల్ అవ్వడం వల్ల నిరుద్యోగులలో పాజిటివిటీ వచ్చింది, అరే మా కోసం కొట్లాడుతుందని. మొన్న సౌమ్య అని ఒక ఆమె గంజాయి కేసులో గంజాయి తాగిన వాళ్ళు ఆమె గుద్దితే ఆమె చనిపోయింది పాపం. కానిస్టేబుల్ సౌమ్య నిజామాబాద్లో. రామచంద్రరావు పోలే, కేటీఆర్ పోలే, ఈమె పోయి పరామర్శించి వచ్చింది. పరామర్శించింది, ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది, ప్రభుత్వం కూడా ₹1 కోటి ఇచ్చింది. తర్వాత ఇప్పుడు మొన్న ఒక అన్న చెల్లెను అడ్వకేట్ రంగారెడ్డి జిల్లా దగ్గర కూడా సప్న అనే ఒక ఆమెను ఆస్తి కోసం నరికితే పోయి పరామర్శించి వచ్చింది. ఎక్కడ ఇష్యూ ఉంటే అక్కడ పోతుంది. అంటే ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్లో రామచంద్రరావు కన్నా ముందు, కేటీఆర్ కన్నా ముందు ఈమె ముందు పోతుంది. అంటే ఇట్లా ముందుకు పోతుంటే ఒకవేళ ప్రజలకు ఇష్టమైతే ఓట్లు వేస్తారేమో మనకు తెలియదు. మొన్న అటు ఏదో గద్వాల సైడ్ అనుకుంటా ఒక దగ్గర కొన్ని కౌన్సిలర్లు గెలుచుకొని ఒక కైవసం చేసుకున్నారు కదా, వడ్డేపల్లిలో చైర్మన్. ఆయన మళ్ళీ తర్వాత మాట మార్చిండదు వేరే విషయం, కానీ ఫార్వర్డ్ బ్లాక్ వీళ్ళు కలుపుకుంటే బీజేపీ కూడా ఎక్కడ ఖాతా ఓపెన్ చేయలే. ఈమె వడ్డేపల్లిలో ఖాతా ఓపెన్ చేసి ఆయన మళ్ళీ వేరెక్కడ పోయినది. భవిష్యత్తు ఉంది అంటారు తెలంగాణలో. గ్యాప్ అయితే ఉంది. ఈ కాంగ్రెస్ మీద, బీఆర్ఎస్ మీద ప్రజలకు విరక్తి ఉంది. బీజేపీ రామచంద్రరావు అన్నకు కూడా సమాజంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఆయనకి ఇప్పుడు ఇంత మాట్లాడుతుంటే ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తుండు అంటే తెలుస్తలే. బీజేపీ అంటే వాళ్ళకి బీజేపీలకు గెలవాలని లేదు. ఎందుకంటే రామచంద్రరావు గారు 70 ఏళ్ళు. ఇప్పుడు కపిల్ దేవ్ని తీసుకొచ్చి మన భారత T20 క్రికెట్ క్యాప్టెన్ చేస్తే ఎట్లుంటుంది? కపిల్ దేవ్ ఒకప్పుడు 1983లో వరల్డ్ కప్ తెప్పియడంలో కీలక పాత్ర, క్యాప్టెన్గా ఉన్నాడు, కానీ ఆయన వయసు అయిపోయింది. ఇదే రామచంద్రరావుకు 40 ఏళ్ళు ఉన్నప్పుడు ఇవ్వలే, 50 ఏళ్ళు ఉన్నప్పుడు ఇవ్వలే, 60 ఏళ్ళు ఉన్నప్పుడు ఇవ్వలే, 70 ఏళ్ళు ఉన్నప్పుడు 80 ఏళ్ళకు పోయి 100 ఏళ్ళకు పోయినాక ఇస్తే ఆయన ఆరోగ్యం బాగుండదు. ఆయనకు బీపీ ఉండవచ్చు, షుగర్ ఉండవచ్చు, మోకాలు నొప్పులు ఉండవచ్చు, నడుము నొప్పి ఉండవచ్చు. హైదరాబాద్ నుంచి ఆసిఫాబాద్కో, అలంపూర్కో, మరి ఖమ్మం, భద్రాచలం పోవాలంటే ఆయన ఆరోగ్యమే బాగుండదు. ఆయన ఇప్పుడు ఎట్లా మరి? అంటే బీజేపీకి గెలవాలని లేదు, కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది, బీఆర్ఎస్ వాళ్ళు ఎంత నియంత్రణో అహంకారమో చూసినాం. ఇప్పుడు గ్యాప్ అవుతుంది. ఆ గ్యాప్ని ఎవరు ఫుల్ఫిల్ చేసుకుంటారు, ఎవరు ప్రజల మనసును గెలుచుకుంటారంటే రేపు బాను పెట్టవచ్చు, మైపాలన్న కూడా పార్టీ పెట్టుకోవచ్చు, రేపు ఎవరన్నా పెట్టుకోవచ్చు. ఎవరైతే ప్రజల మనసును గెలుచుకుంటారో వాళ్ళకి అవకాశం ఉంటుంది అంటున్నాను.